దగ్గర నేను ఒక్కొక్కటి నేర్చుకున్నాను. ఇంకా ఒక్కొక్క విషయం నేర్చుకున్నాను. మా ఫస్ట్ దాసరావు సార్ దగ్గర వాట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ అంటే ఎట్లా ఉండాలి, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల దగ్గర ఎలా ఉండాలో తర్వాత అట్లా నేర్చుకున్నాను. మేడం, డానియల్ సార్ వీళ్ళంతా కూడా ఫస్ట్ స్టార్టింగ్ నాకు భయం వేసేది. ఇది చూస్తే చిన్న కాశ్మీర్ లాగా అనిపించేది. అప్పుడు అసలు ఏంటి నేను ఇక్కడికి వస్తున్నా ఏంటంటే మా సార్ అన్నారు నెల రోజులు చూడు తర్వాత మానేయి అన్నారు. వచ్చినా కొద్దీ సూపర్ సూపర్ అనిపిస్తుంది. ఇంకా అంత రీసెర్చ్ చేసినా కొద్దీ అబ్బాయి ఇక్కడ హ్యాపీనెస్ ఎక్కువ దొరికేటట్టుంది అనేసి అట్లా డానియల్ మేడం గారు, డానియల్ సార్ గారు నన్ను కార్లో తీసుకొచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకున్నారు. తర్వాత సార్ సపోర్ట్ ఎప్పుడు ఉండేది నాకు, ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేను డానియల్ సార్ని. ఇంకా నేను ఎక్కడున్నా కూడా నన్ను ఎత్తుక్కునేవాడు, ఈ అమ్మాయి వస్తుందా, కంటిన్యూ చేస్తుందా, చెప్తుందా అనేసి. చాలా సార్ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. నాకు లంచ్ చేసుకోవడం కూడా భయం వేసేది, ఎవరి దగ్గర చేయాలో. అంత తమిళ్ మాట్లాడేటోళ్ళు తమిళ్ చూస్తే నాకు భయం వేసేది. అసలు యాక్చువల్గా మాదంతా తమిళనాడు అంట, మా పూర్వీకులు. ఇంకా నన్ను దేవుడు అందుకే ఇక్కడికి రప్పించాడేమో అనిపిస్తుంది. అక్కడ ఊటీ దగ్గర పొయ్యిగాళ్ళు అనే ఊరట మాది, ఆ ఊర్లో ఉండేవాళ్ళం అంట మేము, మా పుట్టుపూర్వోత్తరం అంతా. కానీ ఇక నేను ఇక్కడికి గూటికి చేరుకున్నాను అనేటటువంటి ఒక ఇది వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ హెలెన్ టీచర్ వాళ్ళ దగ్గర లంచ్ చేసేదాన్ని. నెక్స్ట్ తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రభా టీచరు, నిర్మలా టీచరు, రేచల్ టీచరు వాళ్ళ ఒడిలో ఉన్నంత ఫీలింగ్ ఉండేది. ప్రభా టీచరు షీఈ్ ఆల్సో వెరీ వెరీ గుడ్ టీచర్. అట్లా ఒక్కొక్క స్టెప్ నేను అట్లా ఎదగగలిగాను. అది కేవలము పిల్లలతోటి టీచర్స్ తోటే జరిగింది. నాకు మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు కూడా నాకు హెల్త్ బాగాలేనప్పుడు మాత్రం చాలా సపోర్ట్ చేశారు. నాకు అసలు ఆ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అసలు అమ్మ నువ్వు ఎక్కువ కష్టపడకమ్మా అని చెప్పేవాళ్ళు, కానీ నాకు ఆ సపోర్టింగ్ ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేను. హెలెన్ టీచర్ అయితే ప్రతి విషయంలో ఎంకరేజ్ చేసేది, నువ్వు చెయ్యగలవు, గుడ్ సమ్మర్ రిటర్న్ వచ్చినప్పుడు నువ్వు చెప్పగలవు, నువ్వు అంటే ఫస్ట్ మంచి కీమోలో ఉన్నా చేత కావట్లేదు నిలబడడానికి, నో యూఆర్ డూయింగ్ వెల్ జాబ్ డూ అనేది. అప్పుడు చాలా అంటే చాలా నాకు ఆ ఎంకరేజ్ చాలా ఇష్టం అనిపించింది. అన్నిటికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సార్ వెళ్ళిపోతున్నాడు, మా సార్ గురించి చెప్పినందుకు. తను సపోర్టు చాలా ఉంది. ఇంకా చాలా అంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ సపోర్ట్ కూడా చాలా ఉండే. తర్వాత ఇంకా పిల్లలతోటి కూడా నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాను. పిల్లలను బాగా తిట్టేదాన్ని. తిట్టడం మాత్రం నా హాబీ, ఎందుకంటే అదొక సూత్రం అనమాట. ఈవెన్ మీరు ఫ్యూచర్లో కాబోయే పెద్ద మంచి జాబ్ చేశారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5 years వరకు పిల్లల్ని మనము చాలా ప్రేమతో చూడాలి. 5 years తర్వాత కొంచెం భయంలో పెట్టాలి. 10 years వరకు చదువు పట్ల. 10 years నుంచి కూడా మనము ఒక 20 years వరకు వాళ్ళని బాగా ఎడ్యుకేటెడ్ మీద భయము అనేటటువంటి ఇదితోటి పెంచాలి. ఆ తర్వాత ఒక స్నేహంగా ఉండాలన్నమాట. 25 years తర్వాత పిల్లలతో స్నేహితులుగా ఉండాలి. అదే నేను చేసినటువంటి పెద్ద జాబు. నాకు ఒకసారి మంచి ఒకటి అవార్డు వచ్చింది వరల్డ్లో. అయితే అది ఒక గొప్ప టీచర్ కానీ మా సంఘంలో ఇస్తే దాసరావు భట్ సార్ని పిలిచాను. అండ్ ఆ సార్కి చాలా ఇష్టం అనమాట. ఇంకా సరే అనేసి పిలిస్తే సార్ ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉంటే సారు వచ్చిండు. ఆ 1000 మంది ప్రేక్షకుల్లో చూసిండ్రు, వెళ్ళిపోయారు. తర్వాత సార్కి ఫోన్ చేసి, సార్ మీరు ఎందుకు రాలేదని అడిగితే, అమ్మా నేను వచ్చాను, నేను చూశాను, వెళ్ళిపోయాను అన్నాడు. అప్పుడు అనిపించింది, ఓహో మనం ఎంత గొప్పగా ఉన్నా కూడా అణిగి ఉండాలి అనేటటువంటి విషయం నేను సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఎంత గొప్పవాళ్ళైనా సరే ఒదిగి ఉండడం ఒక గొప్పతనము అని సార్ దగ్గర చాలా నేర్చుకోవాల్సి వచ్చింది. నిర్మలా టీచరు, రేచల్ టీచర్ కూడా చాలా సపోర్ట్ చేశారు. పిల్లల గురించి ఒక చిన్న కవిత్వం చెప్తాను నేను. వాట్ ఈస్ ద టీచర్? టీచర్ అంటే అసలు టీచర్ అంటే ఏంటి అంటే, నాకు చెప్పేటటువంటి గురువు గారు నాకు చెప్పారనమాట. అసలు టీచర్ అంటే ఏంటి అంటే, టీచర్ అంటే ఒక వెలుగునిచ్చే కొవ్వొత్తి. టీచర్ వారి మెదడు పొలంలో జిజ్ఞాస, సహకారంతో నీళ్లు పొంచేటటువంటి ఒక కలుపు మొక్కలను పీకి మంచిని పెంచేటటువంటి ఒక గొప్ప టీచర్. మెత్తటి మట్టిని గట్టి కుండగా మార్చే ఒక కుమ్మరి తెలుసు కదా, కుండలు చేసేటైనా.
నెక్స్ట్, ముదురు లోహాలను పొగరు తగ్గించి పిదప కరిగించి సమ్మెటలో కొట్టిన కత్తులను చేసే ఒక కమ్మరి టీచర్. కాంక్షించే శ్రేయోభిలాషిని. విజయాలకు పొంగవద్దు, అపజయాలకు కృంగవద్దని వారికి చెబుతూనే వారి విజయాలను లోపల నేను పొంగిపోతూ బయటకి తిట్టేటటువంటి ఒక గొప్ప వ్యక్తిని. లోపల మాత్రం నా పిల్లలు చాలా గొప్ప అని చెప్పుకునేటటువంటి వ్యక్తిని. నా పిల్లల మస్తిష్కంలో చెత్త కుదురుకోయినటువంటి విషయాలను ప్రపంచం నుంచి రక్షించుకోవడానికి ఒక తరగతి గదిలో చేసే ఒక వైద్యురాల్ని. నా పిల్లల ఆలోచనలు గాలిపటాలైతే వాటిని దారాన్ని నేను వాటి అద్భుతమైన గమ్యాలకు వారికి చేసేటటువంటి బాణాలు. మామూలుగా బాణాలు పిల్లలైతే వాటికి గురిపెట్టేటటువంటి దారం ధనుస్సును